మార్చుకుని తప్పుడు విధానంలో వెళ్తుంది. ఆమేన్. లాస్ ఏంజెల్స్ అంటే దేవతల పట్టణం అన్నాడు. భక్తి క్రైస్తవ ఒకప్పుడు, రోజుకి అది ఏమైపోయింది తెలుసా అండి? భక్తి స్త్రీ పెండ్లు చేసుకునేటట్టుగా అయిపోయిందంట. లెస్బియన్స్ ఎక్కువ ఉన్న పట్టణం అంటే అది. లెస్బియన్స్ అంటే ఏంటి? స్వలింగ సంపర్కులు. స్త్రీ పురుషుడినే స్వలింగ సంపర్కం అని పిలుస్తారు. సొదొమలో ఏం జరిగింది? సేమ్ అదే పాపం. ఈ లాస్ ఏంజెల్స్ ఏం జరుగుతుంది? సేమ్ అదే పాపం. సొదొమలో ఏం జరిగింది? కాల్చడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏం చేయబోతున్నాడు? దేవుడు ముంచేయబోతున్నాడు. దానికంటే ముందుగా అడ్వాన్స్ పంపించాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దాని డిస్ట్రాక్షన్కి వెళ్ళిపోయింది. అది భక్తి లేదు. అర్ధనగ్న వస్త్రాలు. భర్తల పట్ల భార్యలకి నమ్మకాలు లేవు, భార్యల పట్ల భర్తలకు నమ్మకం లేదు. ఉదయం పెళ్లి చేసుకుని సాయంకాలంలో డైవర్స్ ఇచ్చే లోకం అది. ఆ ఏరియా అది. విచ్చలవిడి వ్యభిచారము, విచ్చలవిడిగా బ్రతుకులు, కుక్కల కంటే హీనంగా బ్రతకడం, ఆడపంది కంటే హీనమైనటువంటి జీవితాన్ని జీవించడం. అలాంటి జీవితం అక్కడ ఉంది. అక్కడే కాదు సుమి, ఎక్కడైనా ఉంది. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగా. జంతువుల కంటే విచ్చలవిడి బ్రతుకుతున్నారు. ఎక్కడ? మీకు విచిత్రమైన మాట చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో సముద్ర తీర ప్రాంతాలన్నిటికీ దేవుడు తీర్పు తీసుకుంటూ వచ్చాడు. ఇస్ ఇట్ రైట్? సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ రండి. మనది కూడా సముద్ర తీర ప్రాంతమే, అవునా కదా? సముద్ర తీర ప్రాంతాలకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తీర్పు తీసుకుంటూ వచ్చాడు. ఆమేన్. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వారిని సముద్రంలో కలిపేశాడు, దేవుడు తీర్పు తీర్చేశాడు. అఫ్ కోర్స్ ఈ యొక్క ఏరియా ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతానికి దేవుడు తీర్పు తెచ్చిపోతాడు. ఈ ఏరియా వాళ్ళు చెప్పలేరేమో అని పక్క ఏరియాలో తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడికి. మీ ఏరియా మీద మమకారం ఉన్న వాళ్ళు చెప్పరు కాబట్టి, మా ఏరియా ఇది కాదు కాబట్టి ఇక్కడ పెట్టాడు, దీనికోసం చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యానికి మొహమాటలు కూడా ఏమీ లేవు. మా పాస్టర్ గారిది ఈ ఏరియా కాదు, నాది ఈ ఏరియా కాదు, అవునా? దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఖచ్చితంగా ఈ సముద్ర తీర ప్రాంతాలని దేవుడు ముంచేబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సముద్ర తీర ప్రాంతాలకి దేవుడు తీర్పులు తీర్చాడు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈ ప్రాంతాలకి దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గమనించండి. విచ్చలవిడి జీవితాలు, స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, సంఘాల్లో విచ్చలవిడి జీవితాలు, క్రైస్తవులు విచ్చలవిడి జీవితాలు, లోకంలో విచ్చలవిడి జీవితాలు దేవుడు చూస్తున్నాడు. కనీసం దేవుని వాక్యముతో, దేవుని భయముతో ఉన్నటువంటి మనుషులే అక్కడ లేరు. కనీసం ఎందుకు ఆగాడు ప్రవక్త? లేకపోతే దేవుడు ఆగాడు? ఒకడున్నాడేమో, ఇద్దరున్నాడు, అందరూ బయటికి తీసుకొచ్చేసాడానికి. కనీసం ఒక ఓటేసి నాదులే లేడు దేవుడి మీద అక్కడ. కనీసం ఒక్కరు కావచ్చు, ఒక్కరు అయ్యో మాకు దేవుడు కావాలి, దేవుడు ఎందుకు భయభక్తులు ఉండాలి, మాకు దేవుడు అంటే మాకు ఇష్టము అనేటోడే ఇప్పుడు లాస్ ఏంజెల్స్లో లేడు. అలాంటప్పుడు దేవుడు తీర్పు తెచ్చాలంతే. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన. భవిష్యత్తులో ఉంటుంది మూలుగే నక్క మీద తాటికే పడబోతుంది. ఇప్పుడు మూలుగుతుంది లాస్ ఏంజెల్స్, ఒకేసారి తాటికే పడబోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మీ కళ్ళారా చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా.